నీకు దక్కాల్సింది పోయినట్టే. ఆలయంలో ఆశ్రమం పెడదామనుకున్నాం, ఇప్పుడు పెట్టలేం. మన ఆశ్రమాన్ని శాఖోపశాఖలుగా విస్తరించాలనుకున్నాను, ఇక అది జరగదు. నేనిక్కడ బాధపడుతుంటే నువ్వు ఇక్కిలిస్తావేంట్రా? అవును, ఆ పిల్ల పేరేంటి? దాని పేరేంటి? సక్కు. సక్కు. అది నా దారికి అడ్డొచ్చింది. దాన్ని నేను వదిలిపెట్టను. వదిలే ప్రసక్తే లేదు. బాబా గారు, మన మనోరమ గారు వచ్చారు. లోపలికి పంపు. అలాగే బాబా. ఏకాంతం, పదండ్రా. బాబాగారు, క్షమించండి బాబాగారు, నేను రావడం ఆలస్యమైంది. దిగంబర్రావు సక్కుల పెళ్లి గురించి కుటుంబ సభ్యులందరికీ చెప్పాను. ఎందుకు చెప్పావు? నేను చెప్పొద్దంటే నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్పావు? నా మాటని ధిక్కరిస్తావా నువ్వు? పర్లేదు, ఇక నుంచి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. నా పిడికిలిలో ఉంది సంహరించే శక్తి, వైభోగాలిచ్చే శక్తి. కాళ్ళకు మొక్కితే సంపదలిస్తాను. నన్ను ఎదిరిస్తే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తా. ఒక్క విషయం గుర్తుంచుకో, శూన్యం నుంచి సువర్ణ పుష్పాన్ని తెప్పించగలను. ఒక్క క్షణంలో తలుచుకుంటే ఆ పుష్పాన్ని నలిపి పారేయగలను. నా ఆదేశాన్ని పాటించకు, సంతోషంగా ఉండు. అలా అనకండి బాబాగారు, తప్పైపోయింది. ఇంకెప్పుడు మీ మాటని జవదాటను. కోపగించుకోకండి. ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే. నన్ను క్షమించండి. అది నేను వాళ్ళ అనుమతి కోరలేదు. ఇది మీ ఆజ్ఞ అని చెప్పాను. మీ ఆదేశం అని చెప్పిన మరుక్షణం అందరూ అంగీకరించారు. కానీ ఇప్పుడే ఏంటి మనోరమ? మళ్ళీ ఏంటి? ఇప్పుడే తెలిసింది సక్కు పెళ్లి పీటల మీద ఉందని. కానీ జమీందారుతో పెళ్లి ఆగిపోయిందట. ఆయనే ఆ జమీందార్ని రక్షక భటులు తీసుకెళ్లిపోయారు. కానీ పెళ్లి పీటల మీద కూర్చున్న అమ్మాయిని ఎలా మా ఇంటి కోడలుగా చేసుకోగలం? చేసుకోవాలి, చేసుకోవాల్సిందే. ఇది నా ఆజ్ఞ, నువ్వు పాటించాలి. అది మామూలు వివాహం కాదు, రాక్షస వివాహం. ఆ పిల్లని బలవంతంగా ఒప్పించారు. అందుకే నేను నా మంత్రశక్తితో ఆ వివాహాన్ని ఆపేశాను. నీకోసం, కేవలం నీకోసమే ఇది చేశాను. నువ్వు ఆ అమ్మాయిని నీ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి. నన్ను శరణు కోరేలా చెయ్యాలి. ఆ తర్వాత చూడు, నువ్వు సిరి సంపదలతో తులతూగుతావు మనోరమా. నీకు తిరుగుండదు. ఏమిటి, నా కోసమే ఆ పెళ్లిని ఆపారా? కాదు, మనిద్దరి కోసం ఆపాను. అర్థమైందా? మనోరమా, నాకు భవిష్యత్తు తెలుసు. మీరు చూడలేనివన్నీ నా దివ్య దృష్టితో చూస్తాను. నువ్వు ఇప్పుడు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. మరో కుటుంబం వాళ్ళతో సంబంధం కలుపుకునే లోపు నువ్వు అక్కడికి వెళ్ళి మన పని త్వరగా పూర్తి చేయి. నీ కోడల్ని చేసుకుని ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళు. సరే సరే బాబాగారు, మీ ఆజ్ఞను శిరస వహిస్తాను. జై జింగ్రోబా. शरणो विठ्ठले राधे गोवर्धना, शरणो विठ्ठले राधे गोवर्धना. मधुसूदना कृष्णा, मधुसूदना कमलेश्वर माधव पाहि,
माधव पाहि शरणो विठ्ठले राधे गोवर्धना शरणो विठ्ठले राधे गोवर्धना कावुमय्या करुणा तो यादवेंद्रुडा कावुमय्या करुणा तो यादवेंद्रुडा चिंतलन्नी तीर्चे स्वामी लीला कृष्णा मा लीला कृष्णा शरणो विठ्ठले राधे गोवर्धना मधुसूदना कृष्णा विष्णु नाम स्मरुडे माकु जीवधारमो आरती अंदको शरणो विठ्ठले राधे गोवर्धना शरणो विठ्ठले राधे गोवर्धना राधे गोवर्धना राधे गोवर्धना शरणो विठ्ठले राधे गोवर्धना शरणो विठ्ठले राधे गोवर्धना मधुसूदना कृष्णा मधुसूदना कमलेश्वर माधव पाहि शरणो विठ्ठले राधे गोवर्धना शरणो विठ्ठले राधे गोवर्धना कावुमय्या करुणा तो यादवेंद्रुडा कावुमय्या करुणा तो यादवेंद्रुडा चिंतलन्नी तीर्चे स्वामी लीला कृष्णा मा लीला कृष्णा शरणो विठ्ठले राधे गोवर्धना मधुसूदना कृष्णा विष्णु नाम स्मरुडे माकु जीवधारमो जय पांडुरंग पांडुरंग श्री ध्यानदेव तुकाराम पंढरीनाथ महाराज की जय। అరే నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ పసిపిల్లవైపోయావా సకు? అవును, మా అమ్మ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. నేను తన ఒళ్ళో పడుకోకూడదా? పడుకోవచ్చు. సరేగాని సకు, ఇప్పుడు నువ్వు చాలా పెద్దదానివైపోయావు. మరి అమ్మ ఒళ్ళో ఎలా పడతావు చెప్పు? ఇప్పుడు నువ్వు నా ఒడిలో పట్టవు. లేచి కూర్చో. ఉమా, మన సక్కు మనకి ఎప్పటికీ చిన్నపిల్లే. ఉమా, సక్కు మన కూతురుగా పుట్టడం మన అదృష్టం కదా. తనను చూస్తే గర్వంగా ఉంది. నాకు సక్కు గురించి ఆందోళనగా ఉందిరా. అమ్మా, అదేంటి? అయ్యగారు లాంటి భయంకరమైన బ్రహ్మ రాక్షసుడు మన జీవితాల్లోంచి వెళ్ళిపోయాడు కదా, మరింకెందుకు ఆందోళన? శివప్ప, ఇష్టంగానో అయిష్టంగానో మన సక్కు ఒకసారి పెళ్లి పీటల మీద కూర్చుంది. పెళ్లి రద్దయిన ఆడపిల్లకి మళ్ళీ పెళ్లి అవ్వడం కష్టం. తనని చేసుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తారు. మొత్తానికి సకుని అయ్యగారి వలలో నుంచి విడిపించారు. దేవి, సఖు జీవితం మొత్తం పోరాటాలే. ప్రస్తుతం ఒక దశ మాత్రం ముగిసింది. సఖు జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతోంది. అదొక నవీనమైన పర్వం. నవీనమైన పర్వమా? అవును, పెళ్లి జరగబోతోంది. విన్నావు కదా దేవి? పెళ్ళనేది ప్రతి ఒక్క స్త్రీ జీవితంలోనూ ఒక కొత్త మలుపని చెప్పొచ్చు. అది మరొక దశ. సఖుకి మాత్రమే కాదు, ఏ ఆడపిల్లకైనా మరో కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ ఇమిడిపోవటం నిజంగా చాలా కష్టం.